ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా హనుమాన్ ట్రైలర్ చూసేద్దాం. టీజర్ తో చరిత్ర సృష్టి చేసింది విజువల్స్ పరంగా అండ్ బీజిఎం అండ్ యాక్షన్ సీన్స్ అండ్ ఆ సెట్ పీసెస్ తోనే చరిత్ర సృష్టి చేసింది టీజర్ తోనే. ట్రైలర్ ఎలా ఉందో ఫాస్ట్ గా చూసేద్దాం. మోస్ట్ ఎక్సైటెడ్ ఫిలిం నాకైతే ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఎర్ర కొట్టేశాడు కంటెంట్ మాత్రం. లెట్స్ స్టార్ట్ ద రియాక్షన్. లెట్స్ స్టార్ట్. ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అఖండ భారత్. విజువల్స్ ధర్మస్థతో హనుమ యతో హనుమస్థతో జయ. గూస్ బంప్స్ వస్తున్నాయిరా. చెత్త ఇండియా ఫ్లాగ్. బీజిఎం కూడా అద్దరు కొట్టాడు. మోడర్న్ వరల్డ్. పవర్ సూట్లో ఉంటే సరిపోదు సిరి, నాలో ఉండాలి, నా నరాల్లో ప్రవహిస్తుండాలి. అలాంటి పవర్ ఎక్కడ ఉంది? ఈ పవర్ గురించి తెలిసిన వాళ్ళెవరూ బ్రతికుండకూడదు. పోలేరమ్మ మీదొట్టు నా తమ్ముడు మీద సై పడితే ఒక్కొక్క తమ్ముడా టెంకాయలు పగిలిపోతాయి. నీకు కనపడుతుంది ఒకటి ఉన్మాదం మాత్రమే, దాని వెనక ఒక ఉపద్రవం దాగి ఉంది. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు. జై శ్రీరామ్. ఇది కదరా గూస్ బంప్స్ అంటే. మానవాళి మనుగడను కాపాడడానికి నీ రాక అనివార్యం హనుమా. యాక్టర్ ఎవరు? ఇది కదా గూస్ బంప్స్ అంటే. ఆ జై శ్రీరామ్ అన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ ఆ లాస్ట్ సీన్స్, మంచు ఎడారిలో చాలా సీన్స్ అలా వెళ్ళిపోతుంటుంది చూడు కెమెరా, అదిరిపోయింది. విజువల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు. సంక్రాంతికి అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమా అయితే వస్తుంది హనుమాన్. ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి, బట్ ఇది కంటెంట్ ఓరియంటెడ్, చాలా ప్రామిసింగ్గా ఉంది. ట్రైలర్ మాత్రం విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. అంత తక్కువ బడ్జెట్లోనే, తక్కువ బడ్జెట్ అంటే నాకు తెలిసి ఒక 50-100 లోపలే ఉంటుంది బడ్జెట్ మాత్రం. ఆ బడ్జెట్లో ఆ రేంజ్ విజువల్స్ అయితే చాలా బెటర్. విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ మీద చాలా వర్క్ చేశారనిపిస్తుంది. ఆ టైగర్ అండ్ చీతా ఇవన్నీ కొంచెం హై స్టాండర్డ్స్లో క్వాలిటీ, అంటే భారీ బడ్జెట్ ఇస్తేనే ఆ క్వాలిటీ తేగలం. బట్ బాగానే క్వాలిటీ అయితే తెచ్చారు. అదిరిపోతుంది హనుమాన్ ట్రైలర్ మాత్రం. చాలా లాంగ్వేజెస్లో అయితే వస్తుంది. జపనీస్, కొరియన్, ఇంగ్లీష్లో కూడా, చైనీస్లో కూడా వస్తుంది. చాలా లాంగ్వేజెస్లో అయితే వస్తుంది. మరాఠీలో కూడా వస్తుంది. ఇండియన్ లాంగ్వేజెస్లో ఎర్ర కొట్టే వస్తుంది. ఆన్ జాన్స్
12th అయితే వచ్చేస్తుంది. మెయిన్లీ బీజిఎం అయితే అద్దరి కొట్టేశాడు. బాహుబలిని గుర్తు చేశారని చెప్పుకోవచ్చు. ఆ బీజిఎం అరస్తా అద్దరిపోయింది బీజిఎం కూడా. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసేయండి. ట్రైలర్ నాకైతే పిచ్చిగా చేసింది. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రశాంత్ వర్మ గారు బాయ్.